అందరికీ నమస్కారం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వివిధ అంశాల మీద పోరాటం చేస్తున్న నాయకుల మీద మరియు వివిధ అంశాలను పత్రికల ద్వారా వెలికి తెస్తున్న జర్నలిస్టుల మీద కొంతమంది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి దాకా ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు। దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము। ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది। అది ఎవరి సొత్తు కాదు। ఎవరో పోరాటం చేసేవాడి వాడే ప్రశ్నించాలనే ఇదేం లేదు। ఎవరైనా ఒక ప్రజాప్రతినిధిని లేదా ఈ సమాజంలో బాధ్యత గల పౌరుడు ఎవరినైనా ప్రశ్నించవచ్చును। ఈ ప్రశ్నించే వారిని అనగదొక్కుతామంటే చరిత్రలో చాలా మంది మట్టి కలిసిపోయిన చరిత్రలు ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉంటారు, మనం విన్నాము। కానీ ఎవరైతే జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రజా సంఘాల నాయకులు ఒక అంశాన్ని అవినీతి జరిగిందనో ఒక సమస్యను పరిష్కరించమని చెప్పి ఆ స్థాయి ప్రజాప్రతినిధులను అడిగినప్పుడు ఆ సమస్య ఏ పరిధిలో ఉన్నదో సమాధానం చెప్పే బాధ్యతల్లో మీరున్నారన్న సంగతి మర్చిపోవద్దు। ఆ సమాధానం చెప్పాల్సిన హక్కు మీ అందరికి ఉంటుంది। ప్రజాప్రతినిధిగా దాని మీద సమాధానం చెప్పండి। నిజంగా అది తప్పుడు వార్తో లేకపోతే తప్పుగా ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టుకోవచ్చు, అక్కడ ఎవరు భయపడరు। ఆధారాలు ఉన్నాయి లేకపోతే ఒక సమస్య పరిష్కరించమని కనుక చెప్పినట్లయితే దాన్ని పరిష్కరించే వైపుకు పోవాలి తప్ప లేకపోతే ఒక సమస్యను లేవనెత్తి అది ప్రజాప్రతినిధుల దృష్టికి తేవడం అనేది జర్నలిస్టుల పని, ఉద్యమకారుల పని అన్న సంగతి ఉద్యమాలు చేసే అనేక మంది నాయకులు వాళ్ళందరికీ తెలిసిందే। ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమాల గడ్డ, అందరూ ఉద్యమకారులే, అందరూ పోరాట యోధులే, అందరికీ పోరాట పటిమలున్న సంగతి అందరికీ తెలుసు। ఈ ప్రజాప్రతినిధులు కింది స్థాయి నుండి పై స్థాయి దాకా ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడకుండా ఏదైతే జర్నలిస్టులు గాని ప్రజా సంఘాల వాళ్ళు సమస్యలు లేవనెత్తి అక్రమాలని లేవనెత్తి చూపిస్తే దాని మీద పారదర్శకంగా మేము ఉన్నామని నిరూపించుకునేందుకు బహిరంగంగా ప్రకటనలు చేయండి, వచ్చి ప్రెస్ మీటుల ద్వారా వాళ్ళ పారదర్శకత చూపించుకోండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం।